మీ పేరు? నా పేరు నూకరాజ్ అండి. నూకరాజు. సరే ఆల్రెడీ మనకి ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏపీలో. ఒక అవును. పక్కనేమో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం మొత్తం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. అవును. సో, కూటమి గురించి ఏం చెప్తారు? అలాగే జగన్మోహన్ గారి రెడ్డి చేసే పన్నాగాల గురించి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి అనే వి సీఎం ఎంత ప్రచారం చేస్తున్నాడంటే, ఈ బస్సు యాత్రకి ఖర్చు 600,00,00,000 ఎంత అన్యాయం అండి. అలాగే ఈ టీవీ9, ఎన్టీవీ, సాక్షి ఈ వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతం చేసేసినట్టు, ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేసినట్టు, ఎక్కడ చూసినా బంగారం పడుతున్నట్టు, ఇంకే వార్తలు లేవు వాళ్ళకి. మీడియా అంటే జనహితంగా ఉండాలి. జనాల అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. జనానికి ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున పోరాడాలి. వీళ్ళు ఎలా ఉన్నారంటే బ్రోకర్‌లా తయారైపోయారు. ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు గారి మీటింగులు జరుగుతుంటే ఎప్పుడో ఒక్కసారి ఇలా చూపించి అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పేసి తీసేస్తున్నారు. 24 అవర్స్ రాత్రులు పడుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి లక్షల మంది వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి 175 కంటే కూడా ఇంకో 175 ఎక్కువ గెలవబోతున్నారు అనేసి ప్రచారం చేస్తున్నారు. ఒరే నీచులారా, ఇప్పుడు మీడియా అనేది జనానికి ఉపయోగపడేలా ఉండాలిరా. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారంటే మీకు పోయే కాలం దగ్గర పడింది. ఎందుకంటే ఎన్టీవీ, టీవీ9 ఇవి, నేను ఒకటి చెప్తాను తమ్ముడు, వేశ్యావృత్తి చేసుకునే ఆడదు కూడా ఎవరికైనా నేను తప్పు చేస్తున్నానేమో, ఏదైనా సహాయం, పేదవాళ్ళు లేనివాడికి సహాయం చేసినా, ఎవరికన్నా సహాయం చేస్తే నాకున్న పాపం తొలగిపోతుందనే ఉద్దేశంతో వేశ్య కూడా ఉపయోగపడుతుందిరా నీచులారా. ఎన్టీవీ, టీవీ9 ఈ రెండు ఎంత ఘోరంగా అమ్ముడిపోయాయంటే జగన్మోహన్ రెడ్డికి. రేపు పొద్దున నేను నా అభిప్రాయం అంటే కూటమి గెలిచిన తర్వాత వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చేసి ఈ 2 ఛానల్ని బంద్ చేయాలి. ఇది నా అభిప్రాయం. పిఠాపురం కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ రావచ్చు? అసలు అక్కడ వస్తే ఆయన ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు మీరు? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది ఏం చెప్పాలి దాని గురించి, అసలు ఆ గెలుపు గురించి ఆలోచించకూడదు, మెజార్టీ గురించి ఆలోచించాలి. మెజార్టీ లక్ష పైబడి ఎంత వస్తుంది అనేది ఒకటి. అభివృద్ధి ఇండియాలో, నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ, నేను చెప్తున్నా, ఇండియాలో బెస్ట్ నెంబర్ 1 నియోజకవర్గం పిఠాపురం కాబోతుంది. పీఠికాపురం కాబోతుంది. అద్భుతమైన దేవాలయాలు అక్కడ ఉన్నాయి. మా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందబోతుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేసి, పవన్ కళ్యాణ్ గారి ఊరు పిఠాపురం అనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం ఏర్పరచుకుని పిఠాపురాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతారని మా నమ్మకం. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్‌కి 10,000 ఇస్తారని చెప్పేసి అన్నారు. సో, వైసీపీ ఏమంటున్నారంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్ గురించి తప్పుగా మాట్లాడారు కదా! ఇప్పుడు మళ్ళీ ఆళ్ళకి ఎలా పెంచుతాడు శాలరీస్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వాలంటీరు మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఇలాంటివి చేశారు మొన్నటిదాకా. వాలంటీర్గా వాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని సొంతానికి చంద్రబాబు నాయుడు వాడుకోడు. వాడుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే రేపొద్దున చంద్రబాబు నాయుడుకు పడుతుంది. అంతే తప్ప వాలంటీర్గా పని చేయించుకుంటాడు. 10,000కి తగ్గ పని చేయించుకుంటాడు. వాళ్ళని 20,000, 30,000, 50,000 శాలరీకి వెళ్ళేలాగా ప్రణాళిక రూపొందిస్తాడు. ఇది మాత్రం వాస్తవం. మనకు పోయిన ఎలక్షన్‌లో కోడికత్తి డ్రామా చూసాం. బాబాయ్ గారి హత్య చూసాం. ఇప్పుడేమో రీసెంట్‌గా రాయి హత్య. ఈ రాయి డ్రామా ఏంటి సార్ అసలు ఇదంతా కావాలని చేస్తున్నారంటారా? అది పోయే కాలానికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పోయే కాలానికి వచ్చింది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఒకవేళ తగిలిందే అనుకోండి, ఇప్పుడు అక్కడ ఇసిరింది ఎవరో మనం అంతా చూస్తూనే ఉన్నాం, టీవీల్లో చూస్తున్నాం. మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అసలు ఎలా జరిగింది ఏమిటనేది. ఇప్పుడు బాబాయిని చంపినప్పుడు గగ్గోలు చేశారు, అమ్మో బిడ్డ అన్యాయం అయిపోయాడు అనేసి పాపం వేశారు. కోడికత్తప్పుడు నిజమే చంద్రబాబు నాయుడు గారు హత్య ప్రయత్నం చేయించాడేమో, చంపించేద్దాం. నిజం తెలియదు కదా, మనకేం తెలుస్తుంది అనుకున్నాం. తర్వాత దానికి అర్థమైంది ఏంటంటే డ్రామా ఆడేశారని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది తగిలింది వాస్తవమే. ఏ కుర్రోళ్ళో ఆడుకుంటూ ఏదో చిన్న గులకరాయి అటు ఇటు ఇసిరేశారు. ఇసిరితే అది తగిలింది. తగిలిన తర్వాత దీన్ని ఇలా కాదు, తగిలింది కాబట్టి దీన్ని పెద్దది చేసేయాలని
దానికి ఒక 100 కోట్లో 200 కోట్లో ప్రచారాన్ని ఖర్చు పెట్టి ఆ గులకరాయిని 200 కోట్లకు అమ్మేశారు. అంతే. ఇది ప్రచారమే తప్ప. ఆయనకి తగిలి మళ్ళీ వెళ్ళి మన కొబ్బరి చిప్పల మంత్రి ఉన్నారు ఆయనకి కూడా తగిలింది కదా సార్. ఒకేసారి ఒకేరా ఇద్దరికి ఎలా తగిలింది అసలు? తగులుతుంది. 200 కోట్లు ఖర్చు పెడుతుంటే తగలదా మరి? ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి టీవీ9, ఎన్టీవీ, సాక్షి ప్రచారం జగన్మోహన్ రెడ్డిని అచ్చిగావించబడిపోతున్నాడు. ఏంటది? తగిలింది ఎంత? చేసింది ఎంత? జగన్మోహన్ రెడ్డిని మర్డర్కి ప్లాన్ చేశారంట చంద్రబాబు నాయుడు. ఆయనకి ఏం పని ఉండే పెద్ద ఆయనకి? అలాంటి చేసేలా ఉంటే ఈ మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తుంటే, ఇలాగే ప్రతిపక్షాలని దుర్మార్గంగా ఆపినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఎలా ఆపుతున్నాడు అలా ఆపినట్లయితే ఇతను తిరగలరా మన రాష్ట్రంలో? ఆంధ్రాలో తిరిగే పరిస్థితి ఉండేదా? ఇష్టం వచ్చినట్టు దొల్లాడు, తిరిగాడు, తండ్రి లేని బిడ్డను అయిపోయాను, చంపేశారని చెప్పి ఏదో రకంగా వచ్చేసాడు సీఎంగా. ఇప్పుడు ఎందుకు ఏదో డ్రామాలు? నువ్వు చేసిన పని నిజాయితీ అయితే, నువ్వు ఇస్తున్న పథకాలు నిజాయితీగా ఇస్తున్నట్టయితే, నువ్వు చేసిన అభివృద్ధి కరెక్ట్గా కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నువ్వేం తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు గెలిపిస్తారు. వాళ్ళకి తెలుసు ఏది మంచో ఏది చెడు. ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు సార్ ఎన్డీఏ కూటమి? ఎన్డీఏ కూటమికా అంటే వాళ్ళు 175 అంటున్నారు కదా, ఓ 17 సీట్లు వస్తాయేమో అనుకుంటున్నాను. అంతకు మించి రావు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి 17 సీట్లు వస్తాయండి. ఉన్నాయన్నీ కూటమికే. ఇది వాస్తవం. ఇది ప్రజలలో ఉన్నటువంటి ఇప్పుడు చాపకంద నీరులో వెళుతుంది. పబ్లిసిటీ ఎక్కడా కూడా జనాల్ని టీవీల ముందు టీవీలో జగన్మోహన్ రెడ్డి ఏదో గెలిచేస్తున్నట్టు 175 కంటే కూడా ఇంకొక 50 ఎక్కువ వస్తాయి. 175 అంటే కాదు, కుదరదు. 225 వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు. 225 కాదు, 17 సీట్లు ఆయనకు వస్తాయి. నిజం ఇది. త్వరగా చూసుకుంటే మూడు రాజుల రాజధాని అని చెప్పేసి చాలా అయితే నడిపారు. కానీ ఇప్పటికీ రాజధాని లేకుండా చేసి 5 సంవత్సరాల పరిపాలన. 3 రాజధానుల మాట వరుసకు 3 రాజధానులు అంటున్నాడు ఆయన. 3 రాజధానులు ఎక్కడ కట్టగలరండి? ఉన్న ఒక్క రాజధానినే డెవలప్మెంట్ చేయలేక అలా ఆపేసి దొంగ మాట్లాడి ఏం చేశాడు? రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒక చిన్న కథ చెప్తానబ్బా. ఇప్పుడు నాకు 2 పిల్లలు, అంటే నాకు 3 పిల్లలు, మా ఫ్రెండ్కి 2 పిల్లలు, మా మేనమామ అవుతాడు అతనికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప బెంగళూరులో జాబ్ చేస్తుంది, పాప బెంగళూరులో, బాబమ్మ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. వాడు ఒకటే గోస, ఒరే సంవత్సరానికి ఒకసారి కూడా రావట్లేదురా పిల్లలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం, ఎండల్లో అలా ఎలా తింటున్నారో ఏటో. ఒరే బాగానే తింటారులేరా. వాడు ఒక వైఎస్ఆర్సీపీకి వేశారు. అయితే నేను ఒకటే మాట అన్నా, ఒరే జగన్మోహన్ రెడ్డి అనే అతను మనకి పరిశ్రమలు తెచ్చుంటే నీ పిల్లలు నీ దగ్గరే వారానికి 2 రోజులు ఉండును. నువ్వు ఓటేసి ఊళ్ళు దాటిచ్చేసావు. ఈసారి నువ్వు కానీ ఓటేసినట్టే నువ్వు కూడా ఉండవు ఇక్కడ, నువ్వు కూడా అటు పోయి బతకాల్సిందే. ఎందుకు విధ్వంసం అయిపోయింది మొత్తం రాష్ట్రం. కాబట్టి చదువుకున్న ఎవడైనా సరే, చదివించిన తల్లిదండ్రులైనా, చదువుకున్న యువకులైనా జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటేయకండి. ఎన్డీఏ పార్టీకి ఓటేయండి, ఆ కూటమిని గెలిపించండి, అభివృద్ధి పథంలో నడవండి. థ్యాంక్ యూ.